తెలంగాణలో బీజేపీ కొత్త చీఫ్ పదవిపై సస్పెన్స్కు తెరపడబోతోందా? రాష్ట్ర చీఫ్ పదవిపై బీజేపీ హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టిందా? కొత్త ఏడాదిలో కొత్త చీఫ్ను ప్రకటించబోతోందా? ఈసారి రాష్ట్ర చీఫ్ పదవి దక్కించుకోబోయే ఆ లక్కీ లీడర్ ఎవరు? కొత్త నేతకు అవకాశం ఇస్తారా, లేదంటే పాత నేతకే పట్టం కడతారా? ఇంతకీ తెలంగాణ బీజేపీకి కాబోయే చీఫ్ ఎవరు? తెలంగాణలో బీజేపీ స్టేట్ చీఫ్ పదవిపై కొద్ది రోజులుగా సస్పెన్స్ నడుస్తుంది. నేతల మధ్య ఐక్యత లేకపోవడంతో పార్టీ హైకమాండ్ స్టేట్ చీఫ్ పదవి ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేకపోతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కొలిక్కి రావడంతో సంస్థగత ఎన్నికలపై పార్టీ పెద్దలు కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అయితే సంస్థగత ఎన్నికల కసరత్తు డిసెంబర్ నెలాఖరు వరకు జరిగే ఛాన్స్ ఉంది. ఆ వెంటనే కొత్త ఏడాదిలో రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఈసారి రేసులో నలుగురు పేర్లు వినిపిస్తున్నప్పటికీ పదవి ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర చీఫ్ గా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కడంతో ఢిల్లీకి పరిమితమయ్యారు. రాష్ట్రానికి వస్తున్న పార్టీ నేతలకు ఎక్కువగా సమయం కేటాయించలేకపోతున్నారు. అందువలన పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పార్టీకి కొత్త చీఫ్ వస్తారని పార్టీ నేతలు చెప్పారు. కానీ అప్పటి నుంచి కొత్త ప్రెసిడెంట్ పోస్టులపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోలేదు. అయితే కిషన్ రెడ్డి పార్టీ చీఫ్ పదవి తీసుకున్నాక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఆ పార్టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లోనూ 8 మంది ఎంపీలు గెలిచారు. పార్టీకి 35 ఓటింగ్ శాతం మేర ఓట్లు పెరిగాయి. ఇలా ఒక్కసారిగా కమలం పార్టీ పుంజుకోవడం వెనుక బండి సంజయ్ కూడా ఓ కారణమని పార్టీ పెద్దలు గుర్తించారట. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీకి ఓ ఊపు వచ్చిందని పార్టీ నేతలే అంగీకరించారు. అయితే ఎన్నికల తర్వాత ఎంత జరిగినా పార్టీలో చేరికలు మాత్రం జరగకపోవడం నేతలను ఆశ్చర్యానికి గురి చేసిందని చెబుతున్నారు. ఇక తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలన్నీ బీసీల చుట్టే తిరుగుతున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిగా బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ను నియమించింది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీ నేతను నియమిస్తారని టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ కూడా బీసీ నేతకే రాష్ట్ర చీఫ్ పదవి ఇస్తే పార్టీకి మరింత మైలేజ్ వస్తుందని పార్టీ నేతల భావనగా ఉందట. ఇందులో భాగంగానే కొద్ది రోజులుగా బీసీ నేతకే స్టేట్ చీఫ్ పదవి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే బీసీ నేత ఈటెల రాజేందర్ కు బీజేపీ చీఫ్ పదవి ఇస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఈటలకు ఈ పదవి దక్కలేదు. ప్రస్తుతం పార్టీ మెంబర్ డ్రైవ్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారు. ఆ తర్వాత కొత్త ఏడాది నూతన ప్రెసిడెంట్ నియామకం ఉంటుందని పార్టీ హైకమాండ్ నుంచి సంకేతాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ స్టేట్ చీఫ్ పదవిని దక్కించుకునేందుకు నలుగురు లీడర్ల మధ్య పోటీ తీవ్రంగా జరుగుతుందట. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ను మరోసారి రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిగా నియమిస్తారనే చర్చ జరుగుతుంది. బండి సంజయ్ కు నాయకత్వ బాధ్యతలు ఇస్తే పార్టీకి మరింత జోష్ వస్తుందని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట. గతంలో బండి సంజయ్ నేతృత్వంలో దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన విషయాన్ని పార్టీ పెద్దలకు గుర్తు చేస్తున్నారట. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి ఈటెల రాజేందర్ కు పార్టీ చీఫ్ పదవి దక్కే ఛాన్స్ ఉందనే ప్రచారం సైతం జరుగుతుంది. ఈటెల రాజేందర్ కు ప్రెసిడెంట్ పదవిని ఇస్తే బీసీ ఓటర్లను మరింత ఆకర్షించవచ్చని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. మరోవైపు ఆ పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా పార్టీ ప్రెసిడెంట్ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. రఘునందన్ రావు ఇప్పటికే ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం రఘునందన్ రావుకు అడ్వాంటేజ్ గా మారిందని చెబుతున్నారు. మరోవైపు పార్టీ స్టేట్ చీఫ్ పదవిలో ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం ముందున్నారని తెలుస్తుంది. నిజామాబాద్ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన అరవింద్ కు పార్టీ పెద్దల ఆశీర్వాదం మెండుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. గతంలో నిజామాబాద్ లో పసుపు బోర్డు విషయంలో అరవింద్ కృషిని పార్టీ పెద్దలు మెచ్చుకున్నారట. నిజామాబాద్ కి ఎలాగైనా సరే పసుపు బోర్డు తీసుకురావాలనే లక్ష్యంతో అరవింద్ ప్రధాని మోదీని సైతం అనేక మార్లు కలిసి విజ్ఞప్తి చేశారట. అయితే అరవింద్ కష్టపడే తత్వాన్ని చూసిన పార్టీ పెద్దలు అరవింద్ కు ఓ అవకాశం ఇవ్వాలనే ఆలోచన సైతం చేస్తున్నారని తెలిసింది. ఇక మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె కూడా తనకు ఓ అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నట్టు తెలిసింది. అయితే డీకే అరుణ పార్టీలోకి కొత్తగా చేరారని రాష్ట్ర నేతలు అభ్యంతరాలు చెబుతున్నట్టు తెలిసింది.
అటు కాషాయ పార్టీలో నేతలు 2 గ్రూపులుగా విడిపోయినట్టు తెలుస్తుంది. ఓవైపు కొత్త నేతలకు అవకాశం ఇవ్వొద్దని సీనియర్లు అడ్డుపడుతున్నట్టు సమాచారం. ఇస్తేగిస్తే తమకే కొత్త ప్రెసిడెంట్ పోస్టులను ఇవ్వాలని సీనియర్ల డిమాండ్ ఉందట. ఇక సీనియర్ జాబితాలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు పోటీని తీవ్రం చేసినట్టు తెలుస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతుతో ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆయన ఉన్నారట. మరికొందరు లీడర్లు కూడా స్టేట్ చీఫ్ పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మొత్తంగా రాష్ట్ర చీఫ్ పదవిలో రేసులో చాలా మంది లీడర్లు ఉన్నప్పటికీ పార్టీ పెద్దలు మాత్రం ఆచితూచి అడుగులు వేసే ధోరణిలోనే ఉన్నట్టు తెలుస్తుంది.